మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. అమ్మా అనే పిలుపుకు నోచుకోలేకపోయింది మీకాలు. ఈ విషయం ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేస్తే తన తత్వాన్ని తెలియపరిచినట్లుగా. ఏమండి, మహారాజైన దావీదును చులకన చేస్తూ వ్యర్థునిగా భావిస్తూ మాట్లాడడం, హీన స్థితి గల పనికత్తులని తన చుట్టూ ఉన్న వారిని చిన్నతనంగా చేసి మాట్లాడటం, తనను తాను ఏదో గొప్పగా ఊహించుకోవడం. ఏమండి, తన తండ్రి అయిన సౌలును దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో తెలిసే ఉంటదిగా. పోయిన గాడిదలు ఎత్తుకుంటున్న ఆ సౌలును దేవుడు రాజుగా చేశాడు. ఏ స్థితి నుండి తను వచ్చిందో తనను మరచి హెచ్చింపు స్వభావం కలిగి చులకన చేసి మాట్లాడే తత్వం మీకాలుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తత్వాన్ని తెలియపరుస్తున్న ఈ సందర్భం తరువాత వ్రాయబడిందే, మరణం వరకు పిల్లలను కనక ఉంది అని, గుడ్రాలుగా మిగిలిపోయింది అని. మన స్థితి, మన ఆలోచన సరళి ఏ విధంగా ఉంది? మనల్ని మనం తగ్గించుకుని ప్రభువును గణపరిచే వారిగా ఉంటున్నామా? హెచ్చింపు, గర్వపు ఛాయలు మనలో ఉంటున్నాయా? దానిని బట్టే మన జీవితంలో దేవుని కార్యాలను చూడగలుగుతాం. నిన్ను నీవు తగ్గించుకుంటే ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు గర్వం కలిగి ఉంటే దేవుని శిక్షకు గురి కావాల్సి వస్తుంది. ఇక్కడ మీకాలు జీవితంలో అదే చూస్తున్నాం కదా. మరణమయ్యేంత వరకు పిల్లలు ఎంత బాధాకరం. తను తాను తగ్గించుకుని ఉంటే దేవుడు కనికరించేవాడు. తగ్గింపు కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటే ప్రభు తప్పక దర్శించేవాడు. గర్వం నాశనానికి దారి తీస్తుంది అనే విషయాన్ని ఇక్కడ గమనిస్తున్నాం. తగ్గింపు కలిగి దేవుణ్ణి స్తుతించే వ్యక్తి ఉంటున్నావా?